నేను జిఆర్ మహర్షి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు తాను ఉన్నానని ఉనికి చాటుకుంటూ ఉంటూ నిద్రలేచి ఏదో హుంకరిస్తూ ఉంటుంది. పాపం కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దుస్థితి వచ్చిందని పాత జనరేషన్ ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉజ్వలంగా వెలిగినటువంటి ఒక చరిత్ర చూసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏం రాయి కర్మ అంటే కాలం నుంచి ఎవడూ తప్పించుకోలేడేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె షర్మిల గారు ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 7 నెలలుగా ఆమె ఏదో పత్రికా ప్రకటనలు ఇచ్చి అప్పుడప్పుడు ఏదో చేస్తున్నారు, కానీ ఆ పార్టీని నిద్ర లేపడం కాదు కదా, ఆ పార్టీని పైకి లేపడం అనేది ఎవరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నంత కాలము తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్, లేదా తెలుగుదేశంతో పాటు జనసేన కూడా ఉంది. జనసేనకైనా పవన్ కళ్యాణ్ ఇంకా 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 తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉంటే ఏదో ఒక దశలో ఈ రాష్ట్రానికి అధికారం కోసం పోటీపడి, అంటే ముఖ్యమంత్రిగా పోటీపడే అవకాశం వస్తే రావచ్చునేమో, కానీ ఇంకొక 20-30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పోటీపడే అవకాశం అయితే వచ్చే అవకాశము లేదు, ఆ దరిదాపుల్లో కూడా లేదు. ఎందుకంటే షర్మిల గారు వస్తే ఏదో కాంగ్రెస్లో ఏదో బతుకుతుంది, జగన్ గారి అసమ్మతీయులు వీళ్ళంతా కూడా దాని నుంచి బయటకు వచ్చి ఆమె పార్టీని బతికిస్తారు అని ఏదో ఆశలు పెట్టుకున్నారు. కానీ నిజానికి ఆమె రాజకీయాల్లో ఆమె వ్యవహరిస్తున్న శైలిని చూసిన వాళ్ళు ఎవరికి కూడా ఆమెకు ఒక రాజకీయ నాయకురాలుగా ఎదుగుతుందనే నమ్మకం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆమె ఏదో అన్నతో ఆస్తుల గొడవల వల్ల ఆమె హఠాత్తుగా రాజకీయ తీర్థం పుచ్చుకున్నారే తప్ప ఆమెకి ఏదో పాలిటిక్స్లో ఏదో చేసేయాలి, ఏదో తాను ఎదగాలి, తాను ఏమో అయిపోవాలి అనే కోరిక అయితే ఆమెకి ఏమీ లేదు. ఆమె వచ్చిన పని పూర్తయింది. జగన్ని ఓడించాలనుకుంది, ఓడించేశారు. ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే ఆమె రాంగ్ స్టెప్. తెలంగాణకి ఆమెకి ఏమి సంబంధం అని అందరూ అడిగితే నేను తెలంగాణ ఆడపడుచుని, నేను తెలంగాణ నా మెట్టినిల్లు, ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు అని ఆమె ఏదో చెప్పారు. మరి మెట్టినిల్లు వదిలేసి వచ్చేసారు ఆమె పుట్టినింటికి. మెట్టినింట్లో కూడా ఆమె ఏం చేశారంటే ఊరికే ఏవో సభలు పెట్టారు, ధర్నాలు చేశారు, అవి చేశారు. నేను కేసీఆర్ని ఓడిస్తా అన్నారు, నేను అన్నింటిలో ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తా అన్నారు. నేను కాదు, మా అమ్మ విజయమ్మ గారు కూడా పోటీ చేస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు. ఏమీ లేకుండా ఎలక్షనే పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చేసి ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిన తర్వాత తానే స్వయంగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ ప్రచార సభల్లో అంతా కూడా ఆమె తెలుగుదేశాన్ని పెద్ద విమర్శించకుండా, జనసేనని ఏమి విమర్శించకుండా జగన్ గారిని టార్గెట్ చేసుకున్నారు. జగన్ గురించే మాట్లాడినారు. వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒక ఆయుధంగా తీసుకున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఆమె మాట్లాడడం లేదు. ఎందుకంటే 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు జగన్ ఏమీ ఒత్తిడి చేయలేడు, ఆ కేసును మాఫీ చేయలేడు, ఏమీ చేయలేడు కదా, ఆయన ఏం అధికారంలో లేడు. మరి అధికారంలో లేనప్పుడు మీరు ఆ కేసును ముందుకు తీసుకుపోండి, అది దోషులు ఎవరు శిక్షలు పడేటట్లు చేయండి. మీరు సునీత గారు ఇద్దరు అప్పుడు భారీగా పోరాడారు కదా, మా నాన్నకు అన్యాయం జరిగింది, మా చిన్నాన్నకు అన్యాయం జరిగింది, కేవలం జగనే చేశాడు అన్యాయం అని ఆ రోజు మీరు కొట్లాడారు కదా. కొట్లాడిన వాళ్ళు మరి ఈరోజు చంద్రబాబు నాయుడుతో గారు కొట్లాడండి, చంద్రబాబు గారితో ఎందుకు కొట్లాడరు మీరు? చంద్రబాబు గారు ఏమిటి ఈ కేసు ఏమైంది, ఎందుకు మీరు ఏం జరుగుతుంది, లేదా మోదీ గారితో అడగండి నిలదీసి ఏమైంది మా కేసు అని. ఏం అడగడం లేదు కదా. అంటే మీ పర్పస్ వైసీపీని ఓడించడము, ఆ పర్పస్ నెరవేరింది. ఇప్పుడు ఏమిటంటే రేపు విజయవాడలో ఏదో ధర్నా చేస్తారట. ఆ ధర్నాకి ఎవరు వస్తారు? ఈరోజు ధర్నా అంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. చిన్న నాయకులు ఒక 50 మంది 100 మందితో ధర్నా చేయాలంటే మినిమం 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే అందరికీ తరలింపు, భోజనాల కార్యక్రమాలు, ఫోటోలు, మీడియా వ్యవహారాలు అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. వీటన్నిటికీ మీకు డబ్బులు లేకుండా ఎవరు రారు. డబ్బులు ఒకవేళ కోరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఒక 50 మంది 30 మంది 20 మంది కంటే వచ్చే అవకాశం లేదు. వందల్లో ఏవైతే రారు. మరి ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు కాకపోతే ఏం చేస్తారు వీళ్ళంటే సూపర్ 6లో నిలదీస్తారంట. ఎందుకు సూపర్ 6 నిలదీసేది? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేరని మీకు తెలీదా? ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏమండి మీరు జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది, కేవలం 50,000 కోట్లు సంవత్సరానికి జగన్ ఇస్తేనే ఆర్థిక విధ్వంసం జరుగుతుందన్నారు కదా, మీరేమో 1,00,000 కోట్లకు సరిపడా ప్రకటించేశారు, ఇవి ఎలా ఇస్తారు, ఏమిస్తారు? చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, ఒక్క పథకం కూడా ఇవ్వడు అని మీరు ఏమని అన్నారు ఆ రోజు ప్రచారంలో? ఏమి ఇవ్వలేదు, ఏం అనలేదు. ఏం అనకపోగా మీరు మీ బాణం అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన మీరు అన్న మీదకే బాణం వదిలిపెట్టారు. సరే అన్న ఓడిపోయాడు, అర్థం అయిపోయింది. ఇప్పుడు సూపర్ 6 అమలు అంటున్నారు. మీరు ఏం చేస్తారు? సూపర్ 6 అమలు చేయడు, అమలు చేస్తాడని మీరు ఎట్లా అనుకున్నారు? సరే చేశాడు అనుకుందాము.
మీకేం సంబంధము? ఇప్పుడు ఏమి నిలదీసే పరిస్థితి లేరు, ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేరు. మీరు మాట్లాడిన ఎవరు పట్టించుకోరు. ఊరికే పత్రికా ప్రకటనలకు పరిమితం కావడం తప్ప మీ పార్టీని పునరుజ్జీవనం చేసే ఏ పనైనా 7 నెలల్లో మీరు చేశారా? అంటే ఎలా చేయాలి? ఏ ఎలక్షన్లు లేవు, ఏమి లేవు కదా. ఏ ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, అది రూలు. కాకపోతే ఊరికే కొంత హంగామా మేము ఉన్నాము, ఉనికిలో ఉన్నాము అని. కొంతకాలానికి షర్మిల గారు ఆ పార్టీలో ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే ఆమె 5 ఏళ్ళు సుదీర్ఘమైన బతకలేనటువంటి ఒక పార్టీ కోసము 5 ఏళ్ళు సుదీర్ఘమైన యుద్ధం చేసి నిరంతరం దాంతో ఇంటరాక్ట్ అవుతారని ఎవరు అనుకోరు. కాబట్టి ఇది ఊరికే కాంగ్రెస్ పార్టీ ఆమె పగ్గాలు తీసుకోవడము, కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించడము, ఇదంతా కూడా అన్న మీద ఉన్న కోపంతో అన్నను ఓడించడానికే తప్ప ఎందుకు ఆమె సుదీర్ఘమైన రాజకీయ ప్రణాళిక ఏమీ లేదు ఆమెకి. ఒకటి. 2, రేపు విజయవాడలో కూడా ఆమె పాల్గొంటారంట. పాల్గొని ఏం అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని? సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు బాబు గారు అంటారు. అందుకంటే ఏమంటారు? ఆయన అమలు ఇప్పట్లో చేయరు, అంటే చేసే అవకాశం కూడా లేదు, డబ్బులు లేవు. ఆయన ఏం చేస్తాడు? ఖజానా ఖాళీ ఉంది. ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల సర్దుబాట్లే సరిపోతున్నాయి. కొత్తగా వచ్చే సంపద సృష్టి ఏందో ఆయన ఏదో అనేసాడు, కానీ ఫ్లోలో సంపద సృష్టి ఎట్లా సృష్టించాలో ఆయనకు కూడా తెలియదు. సంపద అంటే చిన్న విషయం కాదు కదా. ఒక 10 రూపాయలు పుట్టదు. ఒక సాధారణమైన మనిషికి ఒక 10 రూపాయలు పోయి సొసైటీలో అప్పు తెచ్చుకోలేని పరిస్థితి. మరి గవర్నమెంట్ అయినా ఎన్ని కోట్లను తెచ్చుకుంటుంది అప్పు? దానికి కూడా ఎక్కడో చోట లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చను. ప్రతిపక్షాలన్నీ నిలదీయడం వల్ల అన్ని పథకాలు అమలు అవుతాయనేదాన్ని ఊరికే వేస్ట్. అది ఆయన ఏదన్నా డబ్బులు సమకూర్చుకొని మోదీ గారు డబ్బులు ఇచ్చి, మోదీ గారు ఏదైనా ఆర్థిక సహాయం చేసి, ఇంకా ఏదైనా ఆర్థిక వనరులు రాష్ట్రానికి సంబంధించి పెంపొందించుకోవడం అంటూ భవిష్యత్తులో అలా జరిగితే తప్ప ఆ పథకాలు అమలు కావు. లేదంటే లక్షల కోట్లు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకోవాలి. ఎన్ని కోట్లు అప్పు తెచ్చుకున్నా దానికి వడ్డీ అయితే కడతా ఉండాల్సిందే. వడ్డీలు కట్టాలంటే ఏదో ఒక రోజు జనాన్ని ఎత్తిన బాధాల్సిందే, అన్ని రేట్లన్నీ బాధాల్సిందే. ఇదే కదా. అంటే ఆయన వస్తేనా జగన్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి అనేది కాదు. ఎవరున్నా ఇదే జరిగేది. అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏ కుటుంబ పెద్ద కూడా ఇంటిని కాపాడలేడు. విపరీతమైన అప్పులు అయిపోతే ఎట్లా చేస్తాడు? ఆదాయం 10 రూపాయలు ఉండి అప్పులు 200 రూపాయలు ఉంటే అతను ఎలా దాన్ని 190 రూపాయలను ఎలా కాంపెన్సేట్ చేస్తాడు? చేయలేడు. అది అందరికీ తెలిసింది, అందరికీ తెలుసు. అయినా దీంట్లో అలా కొట్టుకొని పోతూ ఉంటాం మనం. థ్యాంక్ యూ.